మంచిర్యాలలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి వివేక్ కు చెందిన కంపెనీల డబ్బును చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు రాగా ఈరోజు వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు దాడులు నిర్వహిస్తోంది. వివేక్ వినోదిలతో పాటు ఆయన కూతురు ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మంచిర్యాల రిపోర్టర్ నరేష్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ నరేష్, చెప్పండి. ప్రియా, ఇక్కడ ఈరోజు ఉదయం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో 5:30కు ప్రారంభమైనటువంటి ఐటీ అధికారుల సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో పట్టుబడినటువంటి ఇద్దరు వ్యక్తుల వద్ద 50 లక్షల నగదు పట్టుబడినటువంటి నేపథ్యంలో అది వివేక్ కంపెనీకి సంబంధించిన సిబ్బంది అది మన చెన్నూరు నియోజకవర్గంలోని నేతలను కొనుగోలు చేసేందుకే తరలిస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ ఆరోపిస్తూ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకోవచ్చు. అయితే ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని స్థానిక నేతలు ఇటు కార్యకర్తలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఇప్పటి వరకు ఇంకా ఇటు వివేక్ తో పాటు ఆయన సోదరుడు వినోద్ తో పాటు అతని కూతురు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా సోమాజిగూడలోనే తన నివాసంలో సోదాలు నిర్వహించి ఆ సోదాలు పూర్తయ్యాయని ప్రస్తుతం సమాచారం అందింది. అదే ఈ మంచిర్యాలలోని హైటెక్ కాలనీ ఉన్నటువంటి తన నివాసంలో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి సోదాల విషయం తెలుసుకున్నటువంటి పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు కూడా వందలాది మంది వివేక్ నివాసానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఇటు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే దీంతో పాటు బాల్క సుమన్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదంటూ బాల్క సుమన్ అవినీతి ఆరోపణలతో పాటు కబ్జాలు, ఇటు ఇసుక దందాలతో పాటు వందలాది కోట్లు సంపాదించుకొని కార్యకర్తల సొంత పార్టీ కార్యకర్తలపై మన కేసు సందర్భంలో అవినీతి అరాచకాలకు విసిగిపోయే కాంగ్రెస్ వైపు ఇటు నాయకులు వచ్చి పార్టీలో చేరిన సందర్భంలో ఆయన ఈ ఓడిపోతారనే ఒక భయంతో దాని ఓటమిని జీర్ణించుకోలేనటువంటి సందర్భంలోనే ఇటు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ కు ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతల్లో భయాందోళన నెలకొల్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే తాజాగా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ నాయక్ అనుచరుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఇప్పుడే సమాచారం అందింది. అయితే కాకినాడ పాటు ఇటు ఆసిఫాబాద్ పట్టణాల్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా ఇటు ఐటీ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇటు ప్రతిపక్ష బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఇళ్లలో కానీ ఎలాంటి సోదాలు కానీ ఎలాంటి తనిఖీలు కానీ నిర్వహించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లలోనే సోదాలు చేపట్టడం ఇది కావాలనుకుని కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగానే ఇలాంటి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇలాంటి కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారు. ఓటమి భయం పట్టుకుందని రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ 30వ జరగనటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలకు ప్రజలు అందరూ ఎక్కువగా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే నరేష్, ఇప్పుడు ఐటీ రైట్స్ పట్ల వివేక్ వెంకటస్వామి ఎలా స్పందించారు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ప్రస్తుతం అతనితో మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. అయితే వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానీ ఇతరటువంటి అన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు కూడా వారి నివాసం నుంచి బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. వారు ప్రస్తుతం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి కాబట్టి వారిని బయట ప్రజలతో కానీ ఇటు కార్యకర్తలతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా వారి లోపలనే ఉన్నారు. ప్రస్తుతం నివాసం లోపలనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి స్పందన కానీ దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. అయితే ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్న దాడుల్లో ఎలాంటి నగదు కానీ పత్రాలు కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి స్వాధీనం చేసుకున్నట్టు అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. అయితే ఒకవేళ నగదు ఏమైనా లభ్యం అవుతుందో అన్నటువంటి కొంతమంది ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ అతను ఆ, వివేక్ మాత్రం తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ఇదన్నీ కావాలని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్ర పన్ని ఆ, నన్ను ఎలా ఎలాగైనా భయభ్రాంతులకు గురి చేయాలి, నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పేసి నిన్నటి వరకు జరిగినటువంటి ప్రచారాల్లో కూడా కొంత ఒకసారి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ప్రియా. ఎస్, అయితే ఇప్పుడు చూసుకుంటే నరేష్, కాంగ్రెస్ పార్టీని ఒకంత కిందకి దించడానికి, ఒకంత ప్రచారంలో తక్కువ చేయడానికి అధికార పార్టీ ఇలాంటి ఒక చర్య పూనుకుంటుంది అని మనం అనుకోవచ్చు. తప్పకుండా ప్రియా, ఎందుకంటే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు అనేది నల్లేరు మీద నడకే అన్నట్టు చందంగా ఉండడంతో భయానికి లోనై ఒక ఓటమి భయాన్ని, అధికారంలోకి రావేమో, అధికారం చేపట్టడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కావాలని చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మంచిర్యాల జిల్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు, బెల్లంపల్లితో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో, ఇటు కాగజ్నగర్ పట్టణంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా కావాలని ఆరోపణలు చేస్తూ, ప్రత్యారోపణలు చేస్తూ, కావాలని లేనిపోయిన నిందలు మోపుతూ మా అభ్యర్థులటువంటి మనోధైర్యాన్ని ప్రజల్లోకి ఒక వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థులు లేనిపోని ఆరోపణలు నిర్వహిస్తూ వారు ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తంగా చూసుకున్నట్టయితే భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటమి భయం అనేది వారికి పూర్తిగా ఏర్పడ్డదన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి ప్రియా. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.